భార్య: అవునండి, మనం పోయాక స్వర్గానికి వెళితే అక్కడ మీకు అప్సరసలు ఉంటారంట. మరి మా లేడీస్కి ఎవరుంటారు? భర్త: కోతులుంటాయే. భార్య: ఓరి దేవుడా, ఇది బాగా అన్యాయం. మీకు 2 చోట్ల అప్సరసలు దొరుకుతారు, మాకు ఇది ఏమి కర్మ? ఇక్కడ అక్కడ కోతులేనా? ఒక భార్య తన భర్తను వివిధ ప్రదేశాలలో నుండి పిలిచినప్పుడు దాని అర్థం ఏంటంటే, బాత్రూంలో నుండి ఏమండీ అని పిలిచిందంటే బొద్దింకను కొట్టాలని అర్థం. రెస్టారెంట్లో తిన్నాక ఏమండీ అని పిలిచిందంటే బిల్లు కట్టమని అర్థం. బట్టల షాపులో ఏమండీ అని పిలిచిందంటే వెతుకుతున్న చీర లభించిందని అర్థం. బండిలో వెళ్ళేటప్పుడు ఏమండీ అని పిలిచిందంటే పూలు కొనాలని అర్థం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమండీ అని పిలిచిందంటే డాక్టర్తో మీరు మాట్లాడడానికి రండి అని అర్థం. వాకిట్లోకి వచ్చి బయట చూసి ఏమండీ అని పిలిచిందంటే తెలియని వారెవరో వచ్చారని అర్థం. బీరువా ముందు నిలబడి ఏమండీ అని పిలిచిందంటే డబ్బు కావాలని అర్థం. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఏమండీ అని పిలిచిందంటే భోజనానికి రమ్మని అర్థం. సురేష్: నీకు రోడ్డు మీద 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు కనిపిస్తే ఏ నోటు తీసుకుంటావు? స్వప్న: 500 రూపాయల నోటు తీసుకుంటా. సురేష్: 2 నోట్లు తీసుకుంటే 600 వస్తాయి కదా, అందుకే నీకు తెలివితేటలు లేవు అనేది. కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్స్: పెళ్ళికి గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? తలో 300 చొప్పున వేసుకుందాం, 900 అవుతాయి. సూపర్. 600 పెట్టి గడియారమో ఫోటో ఫ్రేమో కొనిద్దాం, మిగిలిన 300తో పార్టీ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.